నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ తెలుసుకోబోతున్నాం. సుఖభోగాల నడుమ పుట్టి సర్వసంగ పరిత్యాగిగా మారి ప్రపంచగతిని మార్చిన ఒక మహోన్నత వ్యక్తి కథ. ఆయనే గౌతమ బుద్ధుడు. ఒక్కసారి ఆలోచించండి, ఒక రాకుమారుడు రాజభోగాలన్నీ వదిలేసి సన్యాసిగా ఎందుకు మారాడు? అలా మారి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఎలా మార్గదర్శి అయ్యాడు? ఈ ప్రయాణంలోని మలుపులు, ఆయన కనుగొన్న సత్యాలు నిజంగా మనందరికీ స్ఫూర్తినిస్తాయి. పదండి ఆ కథలోకి వెళ్దాం. సరే, ఈ ప్రయాణం ఎక్కడ మొదలైందో చూద్దాం. సిద్ధార్థ గౌతముడు అనే ఒక రాకుమారుడు తన చుట్టూ ఉన్న ప్రజల బాధలను చూసి చలించి సత్యం కోసం తన రాజ్యాన్ని ఎలా విడిచిపెట్టాడో చూద్దాం. ఈ అన్వేషణే ఆయన్ని బుద్ధుడిగా మార్చింది. బుద్ధుని జీవితాన్ని మనం 5 ముఖ్యమైన స్టేజెస్లాగా చూడొచ్చు. లుంబినీలో రాకుమారుడిగా పుట్టడం, 29 వయసులో కపిలవస్తులో సత్యాన్వేషణ కోసం సర్వం త్యజించడం, 35 వయసులో బోధ్గయాలో జ్ఞానోదయం పొందడం, సారనాథ్లో తన తొలి బోధన చేయడం, చివరికి 80 వయసులో కుషినగర్లో మహాపరినిర్వాణం చెందడం. ఈ ప్రతి ఘట్టానికి ఒక ప్రత్యేకమైన చిహ్నముంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటగా జననం. దీన్ని ఏనుగు, తామరపువ్వుతో చూపిస్తారు. ఎందుకంటే ఒక కథ ప్రకారం ఆయన తల్లి మాయాదేవికి కలలో ఒక తెల్ల ఏనుగు కనిపించిందట. ఇది చాలా శుభసూచకం. ఆయన రాజసానికి ఒక గొప్ప ఆరంభానికి ప్రతీక. ఇక గుర్రం. ఇది ఆయన జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. అదే మహాభినిష్క్రమణ అంటే గొప్ప త్యాగం. లోకంలో ఉన్న బాధం చూసి తట్టుకోలేక దానికి కారణమేంటో తెలుసుకోవాలని తన రాజ్యాన్ని, కుటుంబాన్ని, అన్ని సుఖాలని వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 7 ఏళ్లు కఠోరమైన తపస్సు, అన్వేషణ. చివరికి బోధివృక్షం కింద 49 రోజులు ధ్యానం చేశాక ఆయనకు జ్ఞానోదయం కలిగింది. ఆ క్షణంలోనే సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. అంటే మేల్కొన్నవాడు, సత్యాన్ని తెలుసుకున్నవాడు అని అర్థం. జ్ఞానం పొందాక ఆయన దాన్ని తనలోనే ఉంచుకోలేదు. సారనాథ్లో తన పాత 5 సహచరులకు మొదటిసారి బోధించారు. దీన్నే ధర్మచక్ర ప్రవర్తన అంటారు. అంటే ధర్మమనే చక్రాన్ని తిప్పడం మొదలుపెట్టారని అర్థం. అందుకే చక్రం దీనికి చిహ్నం. ఇక చివరిది స్తూపం. ఇది ఆయన మహాపరినిర్వాణానికి ప్రతీక. అంటే ఈ జనన మరణ చక్రం నుంచి పూర్తిగా విముక్తి పొందడం. ఆయన అస్థికలపై కట్టిన ఈ స్తూపాలు ఈరోజుకి మనం చూస్తున్న బౌద్ధ వాస్తుకలకు మూలమయ్యాయి. సరే, బుద్ధుడి జీవిత ప్రయాణం చూసాం. మరి ఆయన కనుగొన్న ఆ సత్యమేంటి? దుఃఖానికి ఆయన చెప్పిన పరిష్కారమేంటి? అదే ధర్మం. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఈ 4 ఆర్యసత్యాలు బౌద్ధమతానికి ఫౌండేషన్ లాంటివి. చాలా సింపుల్గా ఉంటాయి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో అలా. ఫస్ట్, రోగ నిర్ధారణ. జీవితంలో దుఃఖం ఉంది. సెకండ్, రోగానికి కారణం. ఆ దుఃఖానికి కారణం మన కోరికలే. థర్డ్, రోగం నయమవుతుందని భరోసా. ఈ కోరికలను ఆపితే దుఃఖం పోతుంది. ఫోర్త్, మందు. ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి ఒక మార్గముంది. అదే అష్టాంగ మార్గం. ఇక్కడ తృష్ణ అనే పదం చాలా ముఖ్యం. ఇది పాలీ భాషా పదం. దీనికి అర్థం అంతులేని కోరిక, దాహం లాంటిది. బుద్ధుడి ప్రకారం మన బాధలన్నింటికీ ఇదే రూట్ కాజ్. మరి ఈ కోరికల్ని ఎలా జయించాలి? దానికి సమాధానమే ఈ అష్టాంగ మార్గం. ఇది ఏదో పూజలు, కర్మకాండలు కాదు. ఇది ఒక ప్రాక్టికల్ లైఫ్ స్టైల్ గైడ్. దీన్ని 3 భాగాలుగా విభజించారు. మొదటిది ప్రజ్ఞ, అంటే సరైన అవగాహన, క్లారిటీ. రెండోది శీలం, అంటే మన మాటలు, చేతలు, మన జీవన విధానం సరిగ్గా ఉండటం. మూడోది సమాధి, అంటే మనస్సును మన కంట్రోల్లో పెట్టుకోవడం. ఈ 3 కలిస్తేనే విముక్తి సాధ్యమని బుద్ధుడు చెప్పారు. బుద్ధుడు తన బోధనలేవీ రాసి పెట్టలేదు. మరి ఆయన తర్వాత కొన్ని వందల ఏళ్లపాటు ఆ బోధనలు ఎలా కాపాడబడ్డాయి? ఇక్కడే బౌద్ధ సంగీతుల ప్రాముఖ్యత వస్తుంది. బుద్ధుని తరువాత ఆయన బోధనలను భవిష్యత్ తరాలకు అందించడానికి ఈ కౌన్సిల్స్ జరిగాయి. వీటిని సంగీతులు అంటారు. మొదటి సంగీతిలో ఆయన బోధనలను గుర్తుపెట్టుకుని గ్రంథస్థం చేశారు. కాని రానురాను వాటి అర్థంపై భిన్నాభిప్రాయాలొచ్చాయి. ముఖ్యంగా 4వ సంగీతి తర్వాత బౌద్ధమతం హీనయానం, మహాయానం అని 2 పెద్ద శాఖలుగా విడిపోయింది. ఇది బౌద్ధమత చరిత్రలో ఒక పెద్ద మలుపు.
ఈ సంగీతుల నుంచే బౌద్ధమత పవిత్ర గ్రంథాలు పుట్టాయి. వాటినే త్రిపిటకాలు అంటారు. అంటే 3 జ్ఞాన భాండాగారాలు అనమాట. త్రిపిటకం అంటే 3 బుట్టలు. సుత్తపిటకం మొదటి బుట్ట. ఇందులో బుద్ధుడి బోధనలు, సంభాషణలు ఉంటాయి. వినయపిటకం రెండోది. ఇందులో సంఘంలోని భిక్షువులకు నియమాలు ఉంటాయి. ఇక మూడోది అభిధమ్మ పిటకం. ఇది కొంచెం డీప్ సబ్జెక్ట్. బుద్ధుడి బోధనల వెనకున్న ఫిలాసఫీ, సైకాలజీని విశ్లేషిస్తుంది. ఇవన్నీ పాలీ భాషలో రాయబడ్డాయి. ఒకప్పుడు భారతదేశంలోనే ఉన్న బౌద్ధమతం ప్రపంచమంతా ఎలా వ్యాపించింది? దానికి కారణం ఒకే ఒక్క చక్రవర్తి, ఆయనే అశోకుడు. కళింగ యుద్ధంలో జరిగిన రక్తపాతం అశోకుణ్ణి పూర్తిగా మార్చేసింది. పశ్చాత్తాపంతో యుద్ధాన్ని వదిలేసి బుద్ధుడి ధర్మమార్గాన్ని పట్టుకున్నాడు. తన అధికారాన్ని, సంపదను అంతా బౌద్ధమత వ్యాప్తికి ఉపయోగించాడు. మూడో బౌద్ధ సంగీతి తరువాత ప్రపంచంలోని వేర్వేరు దేశాలకు బౌద్ధ ప్రచారకులను పంపించాడు. అలా బౌద్ధం ఒక ప్రపంచ మతంగా మారింది. ఇవి బుద్ధుడు తన శిష్యులతో పలికిన చివరి మాటలు. ఈ ప్రపంచంలో మనం చూసే ప్రతీదీ శాశ్వతం కాదు, ఏదో ఒకరోజు నశించిపోతుంది. కాబట్టి కాలం వృధా చేయకుండా విముక్తి కోసం శ్రద్ధగా ప్రయత్నించండి అని ఆయన చెప్పారు. ఈ ఒక్క వాక్యంలో ఆయన బోధనల సారాంశం మొత్తముంది. చూశారుగా, 2.5 వేల సంవత్సరాలు గడిచినా మనిషి కోరిక, దుఃఖం, శాంతి కోసం అన్వేషణ ఇవేమీ మారలేదు. టెక్నాలజీ పెరిగింది, కాని మనసులోని సంఘర్షణ అలాగే ఉంది. మరి ఇలాంటి ఈ రోజుల్లో బుద్ధుడి బోధనలు మనకు ఏమైనా ఉపయోగపడతాయా? ఆలోచించండి.